జై తెలంగాణ. అందరికీ నమస్తే. 26వ వార్డు మహబూబాబాద్లో ఎంత దయనీయమైన పరిస్థితి నెలకొన్నదనంటే, 26వ వార్డు బీజేపీ కౌన్సిలర్ గెలిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సమస్యల పరంగా మారినటువంటి 26వ వార్డు. ఈరోజు ఈ 26వ వార్డు కౌన్సిలర్ భర్త, అతని అనుచరులు చేసే పని వల్ల అక్కడ ఉన్న అంటే 40-50 ఏళ్ల కానించి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇల్లులతో సహా ఒక 60 నుంచి 70 ఇళ్లతో సహా మొత్తం కూల్చివేసి మరో వెలుగుమట్లలా తయారు చేద్దామనే ఆలోచన ఈ 26 వార్డు కౌన్సిలర్కి, అతని భర్తకి, అతని అనుచరులకి ఉన్నది. 26 వార్డు ప్రజలు ఏం చేయలేరని కాదు, చేయొచ్చు. కానీ ఓట్లేసి గెలిపించాం కదా, ఎందుకు తొందరపడాలి అని ఆలోచించారు. కానీ ఎటువంటి దయలేనటువంటి ఒక వార్డు కౌన్సిలర్, ఆమె భర్త అండ్ అతని అనుచరులు, వీళ్ళంతా అన్నదమ్ములు అంతా కలిసి ఎక్కడి నుంచో తెలియని దినాన్ని తీసుకొచ్చి ఇక్కడ గుడిసెలేయించి ఇక్కడ ఉన్నటువంటి ఒక 60-70 కుటుంబాలను ఇక్కడి నుంచి వెళ్ళదోలే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు ఇంత దయనీయమైన పరిస్థితి జరుగుతూ ఉన్నది అంటే, ఆ కౌన్సిలర్ ఇక్కడి వాడు కాదు, ఇక్కడోళ్ళు ఏమైపోతే నాకేంటి అనే ఆలోచనతో ఆ కౌన్సిలర్ ఉన్నాడు. అలాంటప్పుడు ఇక్కడున్న ప్రజలు తిరగబడడంలో తప్పేం లేదు, తిరగబడతారు. వాళ్ళ ఇంటి మీదకి వస్తే ఖచ్చితంగా తిరగబడతారు. ఒక వెలుగుమట్ల చూసాం, ఒక హైడ్రా చూసాం. ఇవాళ అదే హైడ్రాని మన మహబూబాబాద్ 26వ వార్డు సిగ్నల్ కాలనీ వాసుల మీదికి తీసుకొచ్చే ప్రయత్నం ఈ వార్డు కౌన్సిలర్ మాలోతు శ్రీదేవి భర్త బాలు మరియు అతని అనుచరులు శ్రీకాంత్, వీళ్ళందరూ కలిసి చేస్తా ఉన్నారు. మిమ్మల్ని తీపించడం, మిమ్మల్ని ఆ కౌన్సిలర్ పదవి నుంచి గద్దెని దించడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పెద్ద విద్య అదేం కాదు, అంటే పెద్ద భారమేం కాదు. ఒక్క సంతకంతో పోతుంది. ఆ ప్రజలందరూ తలుచుకుంటే ఒక్క సంతకంతో నీ పదవే పోతుంది. ప్రజలు నిన్ను సరే కాళ్ళు పట్టుకున్నాడు, చిన్నపిల్లల్ని తీసుకుపోయి కాళ్ళ మీద పడేశాడు, వాళ్ళ బాధ చూసి గెలిపిద్దాం మాకు మంచి చేస్తాడేమో ఆలోచించారు. కానీ ఇవాళ వాళ్ళ ఇల్లులే కూలుస్తావని చెప్పేసి వాళ్ళు ఆలోచించలేదు అన్నాడు. మన 26 వార్డులో ఉంది. పొద్దున్న లేస్తే పోయి అక్కడ జెండాలు ఇల్లులు కూలిపోతాయని తెలిసినా కూడా నేనే ఇక్కడ కౌన్సిలర్ అని చెప్పేసి ఆ ఏరియాలకు పోయి జెండాలు పట్టుకొని నిలబడతా ఉన్నారు పొద్దున్నుండి సాయంత్రం దాకా. పోలీసులు హెచ్చరించినా, అధికారులు హెచ్చరించిన వాళ్ళకి భయం లేదు. ఎందుకు లేదు అని అంటే, మా వెనక ఎవరో ఉన్నారు. ఓట్లేస్తేనో ఇంకెవరో వేస్తేనే నువ్వు గెలవలేదు, ఇక్కడ ప్రజలు ఓట్లేస్తే గెలిచావు. హుస్సేన్ నాయక్ వచ్చి మాట్లాడితే ప్రజలు ఓట్లు వేయలేదు, నీ పిల్లల్ని తీసుకెళ్లి కాళ్ళ మీద పడేస్తే వాళ్ళు ఓట్లేశారు. ఇవాళ వాళ్ళ కాళ్ళు, వాళ్ళ ఇల్లులు కూలగొట్టే పని చేస్తావా నువ్వు? ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు, రాళ్లతో చెప్పులతో మీకు సమాధానం చెప్తారు. అలాంటి దరిద్రమైన పరిస్థితిని కౌన్సిలర్ తెచ్చుకోవద్దని ఇన్ని రోజులు వాళ్ళు ఆగారు. కానీ ఇంకా వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి తడిగుడ్డతో గొంతు కోస్తానంటే ఎవరు కూడా సహించరు. దయచేసి కౌన్సిలర్ గారు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, నేను మీ జలి శ్రవణ్ కుమార్, మహబూబాబాద్.